హాయ్ అండి. అరుణ సిఎస్ఎన్ బాగున్నారండి? నేను బాగున్నాను. ఇది ఈరోజు ఏంటంటే హెల్తీ ఇడ్లీ అండి. చాలామంది ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఇడ్లీ తినకూడదు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు కదా, ఎందుకంటే దాంట్లో ఉప్పుడు నూక వేస్తాం కదండి. అందు గురించి అని మనము హెల్తీ ఇడ్లీ చేసుకోవచ్చండి. ఇది అందరికీ మంచిది. షుగర్ పేషెంట్ అనే కదా, ముందు నుంచి మనము ఇలాగ మిల్లెట్స్ దోశ ఎలా చేసుకుంటున్నామో నేను పెట్టాను. అలాగే ఇడ్లీ కూడానండి నూక వేసుకోవచ్చు, లేకపోతే బ్రౌన్ రైస్ కూడా రుబ్బుకోవచ్చండి. మెడ్రాస్ ఇడ్లీ అయితే అది కూడా రుబ్బుతామండి. అసలు మేము మీకు నూకతో చూపెడుతున్నాను. నేను ఏంటంటే ఇదిగోండి ఒక కప్పు, ఈ కప్పుతోటి ఇది పప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతోటి 2 కప్పులు నూక తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం నేను 1/2 కప్పు ముందు సోలేసానండి, నానబెట్టేసి పప్పుతోటి పాటే వేరేగా నానబెట్టి ముందు కొంచెం రుబ్బిన తర్వాత పప్పు వేసానండి. అయిన తర్వాత ఇదిగోండి ఇలాగ రుబ్బాను అనమాట. ఇలాగ ఇడ్లీకి మెత్తగా రుబ్బుకోవాలి కదా మనం. దీంట్లో కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసానండి. ఇది రెండు గిన్నెలు కటోరాలు అది వేసాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఏదైనా అర్జెంటుగా ఇప్పుడు నానబెట్టలేదు అనుకోండి, నానబెట్టుకోవచ్చు. ఒక గిన్నె సోలు, ఒక గిన్నె జొన్నలండి, ఒక గిన్నెమో కొర్రలండి. ఇవి నానబెట్టుకున్నాను అనమాట నేను. నానబెట్టుకొని వేసుకోవచ్చండి. రుబ్బుకున్నోళ్ళు వేరేగా రుబ్బుకోవచ్చు. కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెము బరకగా కొంచెం రుబ్బుకుంటే చాలండి. ఇదిగోండి లేదు అర్జెంటుగా నానబెట్టడం మర్చిపోయామనుకుంటే ఇలా పిండి కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇది పిండి అనమాట. ఒక గిన్నె పిండి, ఇదిగోండి పిండి వేసేయాలండి. సోడి పిండి, ఇది రాగి పిండి. ఇదిగోండి ఒక గిన్నె, ఇదిగోండి ఇది జొన్న పిండి అండి. నేను ఆల్రెడీ కొర్రలు వేసాను కదా, ఇవన్నీ వేసి ఇదిగోండి ఇలా కలుపుకోవడమేనండి. ఇలాగా ఇడ్లీ మెత్తగా వస్తుందండి. ఇది పిల్లలకు కూడా తింటారండి. ఇది ఇలాగా మిల్లెట్ ఇడ్లీ అనమాట. ఇది మనం కలిపేసుకోవచ్చండి. రుబ్బుకోవచ్చు, లేదు ఇలా పిండి కూడా మనం కలిపేసుకోవచ్చండి. ఇది తెల్లవారికి బాగా పులిసిపోద్ది అనమాట. మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి ఇడ్లీ. నేను రేపు వేసి చూపెడతాను మీకు. ఏం కూడా తేడా ఉండదండి రుచిలో కూడా. అసలు చాలామంది ఇడ్లీ తినడానికి భయపడుతున్నారు కదా. ఇడ్లీ చాలామంది ఫేవరెట్ కదా, ఇడ్లీ తినకంటే ఉండలేము. అందుకని సబ్స్టిట్యూట్గా ఇలా చేసుకోవచ్చండి. దోశ కూడా నేను అలాగే పెట్టాను. దోశ కూడా ఇలాగే చేసుకోవచ్చండి. మనం అన్నీ వేసుకొని రుబ్బుకోవచ్చు, లేకపోతే పిండిలు కలిపేసుకోవచ్చండి. దీంట్లో అన్ని మిల్లెట్స్ ఉన్నాయి కదా, సోలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, ఇది ఇంకోటి ఇదండి జవార్ ఉంది కదా, అది ఉన్నది కదండి. ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3ని మనం ఇలా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకుంటే పిండి అంతా బాగా ఉండలేకుండా కలిపేసుకోవాలండి. రుబ్బుకుంటే ఇంకేటి అవసరం లేదు. అప్పుడు ఏం కూడా హెల్త్ ఏం పాడవదండి. ఇడ్లీ తిన్నా కూడా ఏం పర్వాలేదు. ఇది మిల్లెట్ ఇడ్లీ అనమాట. ఇప్పుడు బజార్లో కూడా అమ్ముతున్నారు కదా, అలాగే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ మిల్లెట్ దోశ అని, మిల్లెట్ ఇడ్లీ అని, ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు తింటున్నారు కదండి జనాలందరూ. ఎందుకంటే మన ఆరోగ్యం మనం ముందు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. రోజుకి టేస్టీ అని తింటుంటే షుగర్లు, బీపీలు, హై బీపీ, థైరాయిడ్స్ అన్నీ కూడా వస్తున్నాయండి. కొవ్వు ఇది ఏంటంటే కొవ్వు కూడా పెరగదండి. అసలు ఇడ్లీ చాలా లైట్ వెయిట్ కదా, అందు గురించి కొంచెం నెయ్యి రాసేసి ఇడ్లీ వేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా వస్తుంది. మీరు అనుకుంటారేమో, చాలామందికి డౌట్ ఉంటుంది, ఇదేమో మెత్తగా ఉంటుందేమో, ఇలాగ నూకలాగా రాదని. ఆల్రెడీ నూక వేసాం కాబట్టి ఇది పిండి కలిపేసుకోవచ్చండి. పిండి ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు రాగులు, ఇవి జొన్నలు, కొర్రలు, ఇవి 3 కలిపేసుకొని కొంచెం రుబ్బుకిన తర్వాత పప్పు వేసుకోవచ్చండి. అలాగా రుబ్బుకోవచ్చండి. ఎలాగైనా చేసుకోవచ్చు. మనము బాడీలోకి మంచి ఆహారం వెళ్ళాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ మీరు కూడా చేసుకోండి. ఇలాగా అందరూ ట్రై చేయండి. ఇప్పుడు అందరూ కూడా చాలామంది చేస్తున్నారు హెల్తీ ఇడ్లీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు ముందు వీడియో చూడండి, చూస్తేనే ఆలాల విధానం తెలుస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.